బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరో ఎన్నికల నగారాకు రంగం సిద్ధమవుతోంది. పురపాలక సంఘాల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల సక్సెస్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో వెళ్తోంది. సర్పంచ్ ఎన్నికలకు ముందు ప్రజా విజయోత్సవాల పేరుతో జిల్లాలో చుట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి మరోమారు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ముహూర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే నెల 3న జడ్చర్లలో సీఎం రేవంత్ బహిరంగ సభతో ఆయన టూర్ మొదలవుతుంది. టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు? కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? రైట్, ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎక్సర్సైజ్ కూడా మొదలైంది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాల పర్యటనకు వెళ్ళనున్నారు. జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ నెల వచ్చే నెల 3 నుంచి ఫిబ్రవరి 3 నుంచి సీఎం దావోస్ పర్యటన తర్వాత ఫిబ్రవరి 3 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్ళనున్నారు. దాంట్లో భాగంగానే జడ్చర్లకు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో ఒక బహిరంగ సభను అటెండ్ చేయనున్నారు. అక్కడే IIITకి శంకుస్థాపన కూడా చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంఓ ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసింది. ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభను, ప్రతి ఉమ్మడి జిల్లాలో ఆ మున్సిపాలిటీకి ఎఫెక్ట్ అయ్యే ఇంపాక్ట్ అయ్యే ఏరియాను బహిరంగ సభను నిర్వహించాలనేది అయితే సీఎంఓ ఒక షెడ్యూల్ రెడీ చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే బహిరంగ సభలు నిర్వహించనున్నారు. సో మొత్తానికి అయితే ప్రభుత్వం చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. సర్పంచ్ ఎలక్షన్స్లో దాదాపు 87% స్ట్రైక్ రేట్తో మేము ముందుకు వెళ్ళాం, 67%తో ముందుకు వెళ్ళాం. కాబట్టి ఈసారి ఇంకా కూడా దానికి మించి స్కోర్ చేస్తామనేది అయితే మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. సో ఆ జోష్ను అలా ఉండగానే దాన్ని కంటిన్యూ చేయడానికి మరొకసారి మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళి మరోసారి ఇప్పుడు ఇదివరకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తుపైన జరగలేవు, కాకపోతే ఇప్పుడు పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికలు ఇవి. సో మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనుకున్నా కూడా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇచ్చిన తర్వాతనే వెళ్తామని చెప్పారు. కాబట్టి సో దానికి ఆ ఎన్నికలు మాత్రం ఆ 42% రిజర్వేషన్స్ పైన క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం ఇప్పుడు నిర్వహించాలనేది చాలా మున్సిపాలిటీల గడువు ఇప్పటికే ముగిసిపోయిన నేపథ్యంలో సో ఇప్పుడు ఫిబ్రవరి 2nd వీక్లో ఎలక్షన్స్ జరిగేలా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉంది. ఈవెన్ నోటిఫికేషన్ రెడీ షెడ్యూల్ విడుదల చేయడానికైనా, చార్ట్స్ ప్రిపేర్ చేయడానికైనా మొత్తం కూడా రెడీ అయి ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 2nd వీక్లో ఎలక్షన్ జరపడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. 3న జడ్చర్లతో పాటుగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, సో ఈ జిల్లాలు కార్పొరేషన్స్ ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ మున్సిపాలిటీని సీఎం బహిరంగ సభలు నిర్వహించున్నారు. వరంగల్ లాంటి కార్పొరేషన్కు కొంత టైం ఉంది, ఇంకొక 5-6 months టైం ఉంది. సో అవి కాకుండా మున్సిపాలిటీలు, మేజర్ మున్సిపాలిటీల ఎలక్షన్స్ అయితే ప్రభుత్వం నిర్వహించడానికి రెడీ అవుతుంది. రైట్ ప్రభాకర్.